తాజా అంశాన్ని చూస్తున్నాం. పాకిస్తాన్ ఉగ్రవాదులతో ఫోన్ కాల్స్, చాటింగ్ చేస్తున్నారన్న సమాచారంతో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన నూర్ అహ్మద్ అనే వ్యక్తిని ఐబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ నాడు తెలుసుకుందాం. లక్ష్మీప్రసాద్, చెప్పండి, నూర్ అహ్మద్ ను ఐబీ అధికారులు అదుపులోకి తీసుకోవడానికి కారణాలేంటి? రాకేష్, సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మార్కెట్ వీధిలో ఒక టీ హోటల్లో టీ మాస్టర్ గా పనిచేస్తున్న నూర్ అహ్మద్ ను ఆయన ఇంటిని సోదాలు చేయడానికి ఈ రోజు ఐబీ అధికారులు వచ్చారు. ఐబీ అధికారులు స్థానికంగా ఉన్న పోలీసుల సహాయం తీసుకొని ఇటు పోలీసులు ఐబీ అధికారులు కలిసి కోట వీధిలో ఉన్న నూర్ అహ్మద్ ఇంటికి వెళ్లి ఇంటిని సోదాలు చేశారు. అక్కడ 15కు పైగా సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని లిటరేచర్ ఏదైతే తీవ్రవాదానికి సంబంధించి, పాకిస్తాన్ తీవ్రవాదానికి సంబంధించిన కొన్ని పుస్తకాలు, ఆ లిటరేచర్ ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద ఈ నూర్ అహ్మద్ అనే వ్యక్తి ఇక్కడ టీ స్టాల్ లో టీ మాస్టర్ గా పనిచేస్తూనే పాకిస్తాన్ లో తీవ్రవాదులతో నిత్యం మాట్లాడుతూ చాటింగ్ చేస్తూ ఉన్నాడు అనేది ఐబీకి ఉన్న సమాచారము. ఈ సమాచారం మేరకు వచ్చిన ఐబీ అధికారులు అతని సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 15కు పైగా సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. దీన్ని బట్టి ప్రాథమిక సమాచారము ఉన్నది ఏంటంటే 30 గ్రూపులు, వాట్సాప్ గ్రూపులు, 30 గ్రూపులతో పాకిస్తాన్ లో ఉన్న తీవ్రవాదులతో ప్రతిరోజు చాటింగ్ లో ఉన్నాడని, చాలా తీవ్రవాద సంస్థలతో చాలా చురుకుగా పాల్గొంటున్నాడని కూడా ఐబీ అధికారులు చేశారు. మొత్తం మీద నూర్ అహ్మద్ ను అతన్ని అరెస్ట్ చేసి, అంటే అధికారికంగా అదుపులోకి తీసుకోలేదు, ఇంకా ప్రకటించలేదు. అదుపులోకి తీసుకొని ప్రస్తుతము డిఎస్పీ కార్యాలయంలో అతన్ని విచారిస్తున్నారు. అక్కడే డిఎస్పీ ఇన్ఛార్జి, ధర్మవరం ఇన్ఛార్జి డిఎస్పీ నరసింగప్పతో పాటు అక్కడ సిఐలు, తర్వాత ఐబీ అధికారులు మొత్తం డిఎస్పీ కార్యాలయంలో, ధర్మవరం డిఎస్పీ కార్యాలయంలో నూర్ అహ్మద్ ను విచారిస్తున్నారు. తర్వాత మరో గంట తర్వాత కానీ ఈ విషయాలన్నీ ప్రాథమిక సమాచారం ఇవ్వము అనేది పోలీసులు, స్థానికంగా ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అయితే చురుకుగా ఉన్న సమాచారం అయితే స్పష్టంగా ఉంది. 30 గ్రూపుల్లో ఇతను నిత్యం చాట్ చేస్తున్నాడు తీవ్రవాద సంస్థలతో, తీవ్రవాదులతో అనేది కూడా దాని మీద స్పష్టత ఉండటంతోనే ఈ ఐబీ అధికారులు వచ్చినట్లు సమాచారం. రాకేష్, ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్.